చాలా బాగుంది. దా ఒక ఫోటో తీద్దాం, స్టేటస్ పెట్టుకుందాం. ఇప్పటికే ఎన్నో ఇష్యూలు అవుతాయి, మళ్ళీ ఎందుకు ఫోటోలు దిగుడు? సంతు, నువ్వు ఇంత మంచి గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చినావు కదా, ఒక ఫోటో దిగి స్టేటస్ పెట్టుకుందాం. మా బావ అయితే ప్రతిసారి సంధ్యతో ఫోటో దిగి స్టేటస్ పెడుతున్నాడు. మీ బావ సంధ్యతో దిగి స్టేటస్లు పెడుతున్నాని నువ్వు నాతో దిగి స్టేటస్లు పెడతానవా? అట్లాగా సంతు, నాకు కూడా నువ్వు ఒక ఫ్రెండ్ ఉన్నాను, వాళ్ళకి అర్థం కావాలి కదా. ఎందుకు అంకిత, మళ్ళీ మీ డాడీకి చెప్తే ప్రాబ్లం అవుతుంది, ఎందుకు తీ? అరే ఏం కాదు సంతు, దా ఫోటో దిగుదాం. అరే సూరి, నా మరదల స్టేటస్ చూసినావారా? నీకు అర్థమైతలేదారా? నిన్న నువ్వు సంధ్యతో దిగి స్టేటస్ పెట్టినావు కదా బెస్ట్ ఫ్రెండ్స్ అని, అందుకోసమే మీ మరదలు కావాలని మాతో దిగి స్టేటస్ పెడతారు. అరే వాడు మంచోడు కాదని చెప్పేసి కూడా దానికి చెప్తా అంటే అర్థం చేసుకుంటలేరా? దాన్ని వదిలేస్తాను రా, దాని ఇష్టం, ఏదో రోజు దానికే తెలిసి వస్తుంది. అంతేరా, మంచిగా చెప్తే ఎవరికి అర్థం కాదు. వాని గురించి మీ మరదలకి ఏదో ఒక రోజు తెలిసేస్తుందిరా, అప్పుడు ఆమెనే చాలా బాధపడుతుంది. అరే దీన్ని వదిలేరా, కానీ మా మామ మంచోర్రా, ఇది చేయబట్టి అనవసరంగా మా మామ బాధపడుతున్నాడు కదరా. ఎట్లా జరిగే అట్లా జరుగుతుంది తీరా, నువ్వు లైట్ తీసుకో.